గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తులారాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుందంటే ప్రధానంగా శ్రమ సహనం ద్వారా మాత్రమే విజయాన్ని సాధించగలుగుతారు. అంటే కొంచెం శ్రమ చేయాలి, కొంచెం సహనంతో ఓర్పుతోటి ఓపికతోటి ఉండాలి. ఈ శ్రమ సహనం ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఆర్థికంగా కనుక తీసుకుంటే ఖర్చులు పెరిగినప్పటికీ లాభాలు కూడా వస్తూ ఉంటాయి. కుటుంబ జీవితంలో కానీ వృత్తి జీవితంలో కానీ సమతుల్యత పాటించాలి. అంటే దేనికి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ, దేనికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెంట్ దానికి ఇవ్వాలి. అలానే శుక్రవారము మరియు శనివారం ఈ 2 రోజుల్లో దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల తులారాశి వారు చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇక 14వ తేదీ ఉదయం నుంచి కనుక తీసుకున్నట్లయితే 14వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ రాత్రి 12:30 గంటల వరకు ఉండేటటువంటి సమయం తులారాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పాలి. అంటే నూతన ఉత్సాహంతో తొణికిసలాడే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉంటారు. స్నేహితుల యొక్క పరిచయాలు, కొత్త కొత్త సంబంధాలు అనేటటువంటి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలానే ఇక్కడ నూతన వివాహ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ కలిసి వస్తాయని చెప్పాలి. 15, 16వ తేదీలలో ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే శ్రమను గుర్తించి, అంటే మీరు చేసినటువంటి కృషికి తగిన ఫలితాన్ని పొందే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఉన్నతాధికారుల యొక్క దృష్టిలో మంచి పేరు సంపాదించుకోగలుగుతూ ఉంటారు. వ్యాపారవేత్తలు చేసేటటువంటి డీల్స్ అవేవి అనుకూలంగా మారతాయని చెప్పాలి. విద్యార్థులలో కూడా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. 17, 18వ తేదీలలో చంద్రుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటాడో అప్పుడు మీకు వృత్తిపరమైనటువంటి లేదా ప్రొఫెషనల్గా అంటే ఉద్యోగపరమైనటువంటి కొద్దిగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఇక్కడ అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ జోలికి వెళ్లకుండా ఉండండి. ఆర్థికపరమైనటువంటి విషయాలు అత్యంత అనుకూలంగా మారతాయని చెప్పాలి. అలానే 19 మరియు 20 ఈ 2 రోజుల్లో కనుక పరిశీలించినట్టయితే విపరీతమైనటువంటి మానసిక అలసట కనిపిస్తూ ఉన్నది. శరీరం కూడా ఏదో కొద్దిగా శక్తి కోల్పోయిందా అనేటటువంటి భావన కూడా కలుగుతున్నది. ఖచ్చితంగా ఇక్కడ ఈ రాశి వారు శివారాధన చేయటం అనేటటువంటి చాలా మంచిది. దానితో పాటు శుక్ర శనివారాలలో దుర్గాదేవి ఆరాధన చేయటం వల్ల కూడా మీరు మంచి ఫలితాలు పొందుతారు. ఇవి తులారాశి వారికి సంబంధించినటువంటి వార ఫలితాలు. శుభం.